త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధాని మోదీ ఇప్పటికే బెంగాల్ను చుట్టి వచ్చారు. అటు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ దశలో వస్తున్న ఎన్నికల సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా వెలువడిన ఓట్ వైబ్ సర్వే ఫలితాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీ పట్టు ఏ మేరకు ఉన్నదనేది ఈ సర్వే వెల్లడించింది. తాజా సర్వే వివరాల ప్రకారం బెంగాల్ సీఎంగా 42% మంది మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారికి కేవలం 19% మంది మాత్రమే మద్దతిచ్చారు. ముఖ్యంగా ముస్లింల ఓటర్ల మద్దతును తృణమూల్ కాంగ్రెస్ పదిలపరుచుకుందని ఈ సర్వే వెల్లడించింది. మమతా ప్రభుత్వ పనితీరుపై జనం భిన్నంగా స్పందిస్తున్నారు. దాదాపు 34% మంది అద్భుతం అని ప్రశంసించారు. 18% మంది మాత్రం చాలా దారుణమన్నారు. సర్వేలో అధికార పార్టీకి కొన్ని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. దాదాపు 36% మంది ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. మరోవైపు టీఎంసీ అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ ప్రచారాన్ని 47% మంది నమ్మడం విశేషం. ఎస్సీ, ఎస్టీ యువ ఓటర్లు టీఎంసీకి దూరమయ్యే అవకాశం ఉందని ఈ సర్వే హెచ్చరించింది. మరో వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.